హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల మాదిరిగానే పురుషుల గ్రూపులను ఏర్పాటు చేస్తుంది. తద్వారా వారితో పొదుపు కట్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా సర్కారు చర్యలు చేపడుతుంది. ఇక తొలి విడతగా అనకాపల్లిలో 28 గ్రూపులు ఏర్పాటు చేయాలనేది టార్గెట్గా ఇప్పటికే 20 గ్రూపులు ఏర్పాటు అయినట్లు తెలుస్తుంది. టీడీపీ హయాంలో 10 మంది మహిళా సభ్యులతో ఒక డ్వాక్రా సంఘాన్ని ఏర్పాటు చేసి వారితో పొదుపు చేయించారు. దీని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకొని సక్రమంగా చెల్లించాలని వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో 5 సభ్యులతో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ CIG ఏర్పాటు చేస్తున్నట్లు వాచ్మెన్లు, ప్రైవేటుగా పనిచేస్తున్న వారు, రిక్షా కార్మికులు, డొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్, భవన నిర్మాణ కార్మికులకు ఇలా ఎవరైనా 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న పురుషులు CIGలో చేరొచ్చు. అనకాపల్లి GVMC జోనల్ ఆఫీసులోని UCD కార్యాలయంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డులు జత చేసి దరఖాస్తులు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేస్తారు. CIG గ్రూపులకు తొలి విడత 75,000 నుంచి 1,00,000 వరకు రుణం అందించేలా చర్యలు తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పక్కింటి వాళ్ళకి కానీ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.